వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. లాస్ట్ వీడియోస్ లో మనం గిట్ గురించి అలానే గిట్ హబ్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చాలా వరకు అయితే మనం నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ని అయితే నేర్చుకోబోతున్నాం, విచ్ ఈస్ బ్రాంచింగ్. అండ్ ఇక లేట్ చేయకుండా మనం బ్రాంచింగ్ అంటే ఏంటో కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం బ్రాంచింగ్ కోసం ఒక ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని డిజైన్ చేసామని అయితే అనుకుందాం. అండ్ ఈ 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని డిజైన్ చేసిన తర్వాత మనం కొత్త ఫీచర్ ని కూడా దీనిలోకి యాడ్ చేద్దామని అయితే అనుకుందాం. అండ్ ఈ ఫీచర్ ని యాడ్ చేసేటప్పుడు మన కోడ్ లో బగ్స్ ఉన్నాయని మనకైతే తెలిసింది. అండ్ ఈ బగ్స్ ని మనం ఫిక్స్ చేయాలి, దాంతో పాటు మనం కొత్త ఫీచర్ ని కూడా డెవలప్ చేయాలి. సో ఈ 2 సిచ్యువేషన్స్ ని మనం ప్యారలల్ గా హ్యాండిల్ చేయాలంటే మనకి ఎవరు హెల్ప్ చేస్తారు? అప్పుడు మనకి బ్రాంచింగ్ హెల్ప్ చేస్తుంది. సో ఒక సైడ్ మనకి బగ్ ఫిక్సెస్ జరుగుతాయి, ఇంకో పక్క మనకి కొత్త ఫీచర్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా దీన్ని పెర్ఫామ్ కూడా చేద్దాం. స్టార్టింగ్ మనం బ్రాంచింగ్ కోసం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫోల్డర్ నేమ్ ని మనం బ్రాంచింగ్ గిట్ అని అయితే అనుకుందాం. అండ్ దీన్ని మనం సింపుల్ గా ఓపెన్ కూడా చేద్దాం. టాప్ లో మనకి పాత్ ఉంది కదా, ఇక్కడ మనం సిఎండి అని టైప్ చేద్దాం. అండ్ దీనిలో మనం కోడ్ డాట్ అని సింపుల్ గా చెప్దాం. సో మనకి బ్రాంచింగ్ గిట్ ని విఎస్ కోడ్ లో అయితే ఓపెన్ చేస్తుంది. అండ్ దీన్ని మనం సింపుల్ గా ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ కంట్రోల్ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి కొంచెం జూమ్ ఇన్ కూడా అవుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం స్టార్టింగ్ ఒక ఫైల్ ని క్రియేట్ చేద్దాం. దీన్ని మనం index.js అనేది అనుకుందాం. అండ్ మనం టోటల్ గా 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని స్టార్టింగ్ అయితే క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ లో ఫస్ట్ మనకి 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ ఉన్న తర్వాత మనం బ్రాంచెస్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ వెర్షన్స్ ఆఫ్ కోడ్ ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు కూడా ఆల్రెడీ వచ్చు. సో మీరు మీ ఓన్ గా క్రియేట్ చేయండి, ఆర్ మనం కలిసి కూడా క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం console.log యూజ్ చేసి డబల్ కోట్స్ లో వెర్షన్ 1 అని చెప్దాం, సింపుల్ గా సేవ్ చేద్దాం ఫైల్ ని. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి గిట్ ఇనిషియలైజ్ చేయడానికి ఇనిషియలైజ్ రిపోజిటరీ మీద క్లిక్ చేద్దాం. స్టార్టింగ్ మనం దీన్ని స్టేజ్ డేటాలోకి పంపించి ఇక్కడ మనం వెర్షన్ 1 అయితే కమిట్ చేద్దాం. సో మన ఫస్ట్ వెర్షన్ అయితే క్రియేట్ అయింది. అండ్ 2 కి చేంజ్ చేద్దాం. సో మళ్ళీ గిట్ యాక్టివ్ అయింది, స్టేజింగ్ ఏరియా, మళ్ళీ మనం వెర్షన్ 2 సింపుల్ గా కమిట్ చేద్దాం. మళ్ళీ మనం ఇక్కడ 2 నుంచి 3 కి చేంజ్ చేద్దాం. సో మళ్ళీ గిట్ యాక్టివ్ అయింది, స్టేజింగ్ ఏరియా, మళ్ళీ వెర్షన్ 3 అండ్ సేవ్ చేసేద్దాం, సింపుల్ గా కమిట్ చేసేద్దాం. సో మనకి 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ అయితే క్రియేట్ చేసేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం స్టార్టింగ్ పవర్ సెల్ లో కూడా చూస్తే మనకి గ్రాఫ్ రిప్రజెంటేషన్ లో ఇంకా బాగుంటది కాబట్టి బ్రాంచింగ్ గిట్ మీద క్లిక్ చేసి టాప్ లో ఇప్పుడు మనం పవర్ సెల్ అని టైప్ చేద్దాం. సో మనకి పవర్ సెల్ అయితే ఓపెన్ అయింది. దీనిలో మనం స్టార్టింగ్ గ్రాఫ్ ని చూద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. స్టార్టింగ్ మనం గిట్ లాగ్ ఐఫిన్ ఆల్ అని చెప్పి ఐఫిన్ గ్రాఫ్ అని చెప్తే మనకి గ్రాఫ్ లో మనకి టోటల్ గా 3 వెర్షన్స్ ఆఫ్ కోడ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం థర్డ్ వెర్షన్ కి వచ్చిన తర్వాత టోటల్ గా 2 బ్రాంచెస్ గా అయితే క్రియేట్ చేద్దాం అయితే అనుకుందాం. ఒకటి మనకి బగ్ ఫిక్స్ కోసం, రెండోది మనం కొత్త ఫీచర్ ని డిజైన్ చేయడం కోసం. సో స్టార్టింగ్ మనం కొత్త ఫీచర్ ని డిజైన్ చేద్దామని అనుకుందాం. సో బగ్ ఫిక్స్ ఉందా లేదని మనకు తెలియదు అనుకుందాం. సో కొత్త బ్రాంచ్ ని క్రియేట్ చేయడానికి సింపుల్ గా మనం గిట్ బ్రాంచ్ అండ్ ఇప్పుడు మనం బ్రాంచ్ నేమ్ అయితే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ లో ప్రొఫైల్ కార్డ్ మీద వర్క్ చేయొచ్చు, ఆర్ మనం ఎనీ అదర్ సెక్షన్ మీద కూడా వర్క్ చేయొచ్చు. సో మనం ఆ పర్టికులర్ సెక్షన్ ని బ్రాంచ్ నేమ్ గా ఒకవేళ యూజ్ చేసినట్లయితే మనకి ఎప్పుడైనా ఆ బ్రాంచ్ ని మనం చూసేటప్పుడు మనకి చాలా బాగా కూడా ఈ బ్రాంచ్ మీద వర్క్ చేసామని అర్థమవుతుంది అనమాట. సో ప్రెజెంట్ మనం ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్ గా ఫీచర్ 1 అని నార్మల్ గా చెప్పేద్దాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అంతే, మనం సక్సెస్ఫుల్ గా మన ఫస్ట్ బ్రాంచ్ అయితే క్రియేట్ చేసాం. అండ్ బ్రాంచెస్ అన్నిటిని చెక్ చేయడం కోసం గిట్ బ్రాంచ్ అనే కమాండ్ ని సింపుల్ గా యూజ్ చేస్తాం. లైక్ ప్రీవియస్ గా మనం రిమోట్ రిపోజిటరీస్ ని చెక్ చేసేటప్పుడు కూడా గిట్ రిమోట్ యూజ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా మనం గిట్ బ్రాంచెస్ ని చెక్ చేసేటప్పుడు గిట్ బ్రాంచ్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి టోటల్ గా ఎన్ని బ్రాంచెస్ చూపిస్తుంది? ఒకటి ఫీచర్ 1, రెండోది మెయిన్ బ్రాంచ్. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ గ్రాఫ్ ని చెక్ చేద్దాం. దానికోసం మనం గిట్ లాగ్ కమాండ్ యూజ్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. ప్రీవియస్ గా మనం టాప్ లో చూసినట్లయితే మనకు ఓన్లీ హెడ్ దేనికి పాయింట్ చేసింది? ఓన్లీ మెయిన్ బ్రాంచ్ కి పాయింట్ చేసింది. అండ్ ఎప్పుడైతే మనం బ్రాంచ్ ని క్రియేట్ చేసామో అప్పుడు మనకి మెయిన్ బ్రాంచ్ తో పాటు ఫీచర్ బ్రాంచ్ కూడా ఉంది. కానీ ఈ ఫీచర్ బ్రాంచ్ కి ఇంకా హెడ్ అయితే మనకి పాయింట్ చేయట్లేదు. సో ప్రెజెంట్ మనం ఇంకా మెయిన్ బ్రాంచ్ లోనే వర్క్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఫీచర్ బ్రాంచ్ కి చేంజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఇంకో కమాండ్ కూడా యూజ్ చేయాలి. దానికోసం మనం గిట్ చెక్అవుట్ అని చెప్పి ఇప్పుడు మనం ఫీచర్ 1 బ్రాంచ్ కి చేంజ్ అవుదాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఫీచర్ 1 అని సింపుల్ గా మెన్షన్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ బాటమ్ లో మనకి ఏం చూపించింది? స్విచ్ టు బ్రాంచ్ ఫీచర్ 1 అని అయితే మెసేజ్ కూడా చూపించింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం గ్రాఫ్ ని చెక్ చేద్దాం.
సో గ్రాఫ్ లో చూసినట్లయితే ఇప్పుడు మనకి హెడ్ దేనికి పాయింట్ చేస్తుంది, ఫీచర్ 1 కి. అండ్ ప్రీవియస్ గా మనకి దేనికి పాయింట్ చేసింది, మెయిన్ కి. ఎందుకంటే ఇది మన డిఫాల్ట్ బ్రాంచ్ కాబట్టి. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా బ్రాంచ్ ని చేంజ్ చేసి ఫీచర్ 1 లో అయితే వర్క్ చేద్దామని అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడు మన ఫీచర్ 1 బ్రాంచ్ లో కొత్త చేంజెస్ ని యాడ్ చేద్దాం. ఆ తర్వాత మనం మళ్ళీ గ్రాఫ్ ని చెక్ చేద్దాం. సో విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఫైల్స్ లోకి వెళ్ళిపోయి మనం ఫీచర్ 1 బ్రాంచ్ లో ఉన్నాం కాబట్టి ఫీచర్ 1 బ్రాంచ్ లో మనం కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. దాన్ని మనం header.js అని అనుకుందాం. అండ్ header.js లో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే console.log యూజ్ చేసి డబుల్ కోట్స్ లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫీచర్ ని క్రియేట్ చేసాం కాబట్టి ఫీచర్ 1 అని చెప్దాం. అండ్ సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేద్దాం. అండ్ వీటిని కమిట్ కూడా చేయాలి కాబట్టి స్టేజింగ్ ఏరియాలోకి పంపించేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫీచర్ 1 అని చెప్పి సింపుల్ గా కమిట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వెర్షన్ 3 తర్వాత ఫీచర్ 1 అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మన గ్రాఫ్ కూడా చెక్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం పవర్ సెల్ లోకి వచ్చేసాం. మళ్ళీ గిట్ లాగ్ కమాండ్ ని యూజ్ చేసాం. అండ్ మనం గమనించినట్లయితే మనకి వెర్షన్ 3 వరకు మెయిన్ బ్రాంచ్ అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ పైన మనకి హెడ్ దేనికి పాయింట్ చేస్తుంది, ఫీచర్ 1 బ్రాంచ్ కి. అండ్ ఈ ఫీచర్ 1 బ్రాంచ్ లోకి మనం షిఫ్ట్ చేసిన తర్వాతే ఈ ఫీచర్ 1 అనే కొత్త చేంజ్ ని కూడా మనం క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఇంకోటి కూడా చేద్దాం. ఆ టాస్క్ ఏంటంటే మన ఫీచర్ 1 బ్రాంచ్ లో ఉండేటప్పుడు బ్యాక్ సైడ్ మనం విఎస్ కోడ్ లో చూడొచ్చు ఈ కొత్త ఫైల్ అయితే క్రియేట్ చేసాం. కానీ వెర్షన్ 3 అంటే మనం మెయిన్ బ్రాంచ్ లో ఉండేటప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ అయితే లేదు కదా. సో ఇప్పుడు మనం మెయిన్ బ్రాంచ్ కి ఒకసారి చేంజ్ చేసి చెక్ చేద్దాం అనమాట. సో దానికోసం మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాం, సో సింపుల్ గా గిట్ చెక్అవుట్, సింపుల్ గా మనం మెయిన్ అని మన బ్రాంచ్ నేమ్ ని పాస్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి జేనికి షిఫ్ట్ అయింది, మెయిన్ బ్రాంచ్ కి అయితే షిఫ్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే header.js ఫైల్ మనకి డైరెక్ట్ గా విఎస్ కోడ్ నుంచి డిలీట్ అయింది. ఎందుకంటే వెర్షన్ 3 ఉండేటప్పుడు మనకి header.js ఫైల్ అయితే లేదు కాబట్టి. అండ్ బాటమ్ లో గ్రాఫ్ కూడా చూడొచ్చు మనకు ఓన్లీ వెర్షన్ 3 వరకు మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ మనం మెయిన్ బ్రాంచ్ లో అయితే ఉన్నాం కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఇంకో టాస్క్ ని కూడా పెర్ఫామ్ చేయబోతున్నాం. అదేంటి, మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా డిస్కస్ చేసాం. మన ఫీచర్ బ్రాంచ్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి బగ్స్ ఉన్నాయని అయితే తెలిసింది. సో ఇప్పుడు మనం బగ్స్ ని కూడా ఫిక్స్ చేయాలి కదా. దీనికోసం మనం బ్రాంచ్ ని క్రియేట్ చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మెయిన్ బ్రాంచ్ లో ఉన్నాం కాబట్టి మనం మెయిన్ బ్రాంచ్ లో బగ్స్ ని ఫిక్స్ చేసుకుంటున్నాం. అండ్ మన ఫీచర్ బ్రాంచ్ లో కొత్త ఫీచర్స్ ని డెవలప్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం సింపుల్ గా index.js లోకి వెళ్ళిపోదాం. సో index.js లో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సింపుల్ గా console.log యూజ్ చేసి మళ్ళీ డబుల్ కోట్స్ లో బగ్ ఫిక్స్ అని చెప్దాం. అండ్ సింపుల్ గా ఫైల్ ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కొత్త చేంజ్ ని యాడ్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి మనం గిట్ లోనే ఉన్నాం ప్రెజెంట్. సో స్టేజింగ్ ఏరియాలోకి పంపేద్దాం. అండ్ ఇప్పుడు మనం కమిట్ లో బగ్స్ అయితే ఫిక్స్ చేసాం కాబట్టి బగ్ ఫిక్స్ అని చెప్పేద్దాం. అండ్ సింపుల్ గా కమిట్ కూడా చేసేద్దాం. సో ఇప్పుడు మనకి బగ్ ఫిక్స్ అని కొత్త వెర్షన్ అయితే ఇక్కడ చూడొచ్చు యాడ్ అయింది. కొత్త కమిట్ ఇది మనకి. ఇప్పుడు మనం మళ్ళీ గ్రాఫ్ ని చెక్ చేద్దాం. సో పవర్ సెల్ లోకి వెళ్ళిపోయి గిట్ లాగ్ గ్రాఫ్ ని చెక్ చేస్తే అండ్ ఇప్పుడు మనం గమనించినట్లయితే మన బ్రాంచ్ వచ్చేసి 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఒకటి ఫీచర్ బ్రాంచ్, రెండోది మెయిన్ బ్రాంచ్. అండ్ మెయిన్ బ్రాంచ్ లో మనం ఏం చేసాం, బగ్ ఫిక్సెస్ కోసం యూజ్ చేసాం. కానీ ఫీచర్ బ్రాంచ్ మనం దేనికి యూజ్ చేస్తున్నాం, కొత్త ఫీచర్స్ ని డిజైన్ చేయడానికి. అంటే మనం ప్యారలల్ గా 2 వర్క్స్ అయితే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాం. సో ఇలా మనం బ్రాంచింగ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఏవైనా కొత్త ఫీచర్స్ ని యాడ్ చేసి వాటిని కమిట్ చేసామంటే అవి మనకి ఫీచర్ బ్రాంచ్ లో ఇక్కడైతే యాడ్ అవుతాయి. కానీ కంపల్సరీ మనం ఫీచర్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నామా ఆర్ మన మెయిన్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నామని చెక్ చేసుకోవాలి. సో హెడ్ దేనికైతే పాయింట్ చేసి ఉంటుందో ఆ పర్టికులర్ బ్రాంచ్ లో అయితే మనం వర్క్ చేస్తున్నట్లు అనమాట. మనం ప్రీవియస్ గా వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా గిట్ లాగ్ -all -graph అనే కమాండ్ ని యూజ్ చేయండి. సో దట్ మనకి ఏ బ్రాంచ్ లో అయితే ప్రెజెంట్ ఉన్నాం అనేది మనకు ఒక ఐడియా కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం బ్రాంచింగ్ అంటే ఏంటి అని ప్రాక్టికల్ గా అయితే చూసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మెర్జింగ్ అంటే ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.